శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం స్కందమాతాదేవి గురించి తెలుసుకుందాం. తన కుడి ఎడమల రెండు చేతులలో పద్మాలను ధరించి ప్రసన్న వదనంతో ప్రతినిత్యం సింహవాహనాన్ని అధిష్ఠించి కుమారస్వామికి అంటే స్కందునికి తల్లిగా శ్రీ స్కంద మాతాదేవి ప్రతినిత్యం మనకు శుభాలు అనుగ్రహించుగాక. ఆది ప్రకృతి దుర్గాదేవి ధరించిన అవతారాలలో 5వ స్వరూపం స్కందమాతాదేవి. స్కందుడు అనగా కుమారస్వామి. ఇతనినే కార్తికేయుడు అని, సుబ్రహ్మణ్యుడని వివిధ పేర్లతో పిలుస్తారు. జగన్మాత అయిన దుర్గాదేవి శైలపుత్రిగా జన్మించి బ్రహ్మచారిణిగా తపమాచరించి పరమేశ్వరుని భర్తగా పొందింది. ఆ విధంగా ఆయన ద్వారా కుమారస్వామికి జన్మనిచ్చింది. అందువలన ఆ తల్లిని స్కందమాత అని కీర్తిస్తారు. స్కందమాతాదేవి స్వరూపం అత్యంత భవ్యమైనది. ఆమె సంపూర్ణ శ్వేతవర్ణంలో విరాజిల్లుతుంది. ఆమె సింహంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని ఎత్తుకుని ఉంటుంది. స్కందుని 6 ముఖాలతో కూడిన పసిబాలుని రూపం. 2 చేతులలో పద్మాలను ధరిస్తుంది. 4వ చేతితో అభయముద్రను ప్రదర్శిస్తుంది. ఆమె పద్మాసనంలో కూర్చుని ఉంటుంది. అందుకే ఆమెను పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు. స్కందమాతాదేవి కథ తారకాసుర వధతో ముడిపడి ఉంది. తారకాసురుడు బ్రహ్మదేవుని వరం ద్వారా శివపుత్రుని చేతిలోనే మరణించగలడని తెలిసి దేవతలు శివపార్వతుల వివాహం జరిగేలా చూశారు. శివపార్వతుల తపోశక్తి నుండి జనించిన తేజోగోళాన్ని అగ్నిదేవుడు మోసుకెళ్లి గంగానదిలో విడిచిపెట్టాడు. ఆ తేజస్సును గంగాదేవి శరవణ అడవిలోని రెల్లు పొదల్లో విడిచిపెట్టింది. అక్కడ కృత్తికా నక్షత్రపు 6 కన్యలు ఆ శిశువును చూసి తమ తమ స్తన్యాలతో పోషించారు. ఆ బాలుడే స్కందుడు. తర్వాత పార్వతీదేవి ఆ బాలుణ్ణి స్వీకరించి తన కుమారునిగా పెంచుకుంది. స్కందుడు పెద్దవాడై తారకాసురుణ్ణి వధించాడు. నవరాత్రుల్లో 5వ రోజున స్కందమాతాదేవిని పూజిస్తారు. ఈ రోజున సాధకుని మనస్సు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది. విశుద్ధ చక్రం కంఠస్థానంలో ఉంటుంది. ఇది సత్యవాకుకు స్పష్టమైన మాటలకు సంబంధించినది. స్కందమాతాదేవి ఉపాసన వల్ల సాధకుడు తన మాటలను మరియు భావ వ్యక్తీకరణను శుద్ధి చేసుకుని సత్యమైన ప్రేమపూర్వకమైన సంభాషణను నేర్చుకుంటాడు. స్కందమాతాదేవి ఆరాధన వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. జ్ఞానం, విద్య, వివేకం పెరుగుతాయి. మాతృత్వపు గుణాలు వృద్ధి చెందుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో సామరస్యం, శాంతి నెలకొంటాయి. మానసిక శాంతి లభిస్తుంది. వ్యక్తిత్వంలో తేజస్సు పెరుగుతుంది. జీవితంలో సకల శుభాలు, సంపదలు లభిస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి కలుగుతుంది. ఓం స్కందమాత్రై విద్మహే మహాశక్తై చ ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః.